Dear students, today we will discuss about breeds from CARI. CARI means Central Avian Research Institute. This topic today we will learn in bilingual mode. Breeds from CARI. CARI is a research institute located in Ajatnagar, Uttar Pradesh. This research institute mainly do research on different birds. This is the institute, CARI Institute, located in Ajatnagar. Yes, the Central Avian Research Institute of India is a research institute located in Ajatnagar near Raebareli, Uttar Pradesh. It studies poultry science, including avian research, breeding, nutrition and feed management. It is also study on avian physiology and reproduction for the betterment of the Indian poultry industry. ఇది CARI అనేది ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. CARI అంటే అబ్రివేషన్ సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ CARIలో డిఫరెంట్ బర్డ్స్ మీద రీసెర్చ్ చేస్తారు. బర్డ్స్ యొక్క ఫిజియాలజీ, బ్రీడింగు, తర్వాత వాటి యొక్క ఫీడ్ మేనేజ్మెంట్ అంటే ఆహార నిర్వహణ, వాటి యొక్క జెనెటిక్స్, ఈ అంశాల మీద CARI అనే సంస్థలో రీసెర్చ్ చేస్తారు. CARI అనే సంస్థ ఈ విధంగా ఉంటుంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐజాత్ నగర్ అనే టౌన్లో ఈ సంస్థ ఉంది. ఈ సంస్థ వాళ్ళు బర్డ్స్ మీద రీసెర్చ్ చేసి అనేక కొత్త బ్రీడ్స్ కనుక్కున్నారు. లోకల్గా అవైలబుల్లో ఉండే బ్రీడ్స్ని తీసుకొని వాటిని ఇతర బర్డ్స్తో బ్రీడింగ్ చేయడం ద్వారా వీళ్ళు కొత్త రకమైన బ్రీడ్స్ తయారు చేసినారు. మరి ఏ బ్రీడ్స్ ఇక్కడ తయారైనాయో చూద్దాం. మొదటిది CARI నిర్బీక్. CARI నిర్బీక్ అనేది మొదటి బ్రీడు. CARI నిర్బీక్ అంటే CARI అది సంస్థ పేరు, CARI సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ నిర్బీక్ అనే పదం ఉంది. నిర్బీక్ అంటే తెలుగులో అర్థము భయం లేనిది అని అర్థం. దెర్ ఇస్ నో ఫియర్ అబౌట్ ఎనిమీస్. This CARI నిర్బీక్ has some unique characteristics. This CARI నిర్బీక్ is a cross of Indian native breed Asil with CARI red. CARI red is a breed present in the local region of Uttar Pradesh. This CARI breed is crossed with Asil. Then it is generated CARI నిర్బీక్. These birds are active, large inbuilt, pugnacious in nature with high stamina and majestic gait. That means these birds are active. చాలా చురుగ్గా ఉంటాయి బర్డ్స్. లార్జ్ ఇన్బిల్ట్, వీటి పరిమాణంలో కూడా ఇవి పెద్దగా ఉంటాయి. పగ్నేషియస్ ఇన్ నేచర్, శత్రువుల పట్ల చాలా నిర్దయగా వ్యవహరిస్తాయి. డాగ్స్ కానీ క్యాట్స్ కానీ కనిపిస్తే వాటిని ఇవి సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. విత్ హై స్టామినా, వీటికి చాలా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మెజెస్టిక్ గెయిట్. గెయిట్ అంటే వీటి యొక్క నడక ప్రత్యేకమైన నడక. మెజెస్టిక్ గెయిట్, గంభీరమైన నడక ఈ పక్షులకు ఉంటుంది. నెక్స్ట్, దే ఆర్ ఏబుల్ టు సేవ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దేర్ ప్రెడేటర్స్ డ్యూ టు దేర్ ఫైటింగ్ క్యారెక్టరిస్టిక్స్. వీటికి పోరాట పటిమ ఎక్కువ. ఇతర బర్డ్స్తో కానీ శత్రువులతో కానీ ఇవి పోరాటం చేసి విజయం సాధిస్తాయి. కాబట్టి వీటికి ఫైటింగ్ నేచర్ అనేది ఉంటుంది. శత్రువుల నుంచి తనను తాను రక్షించుకుంటుంది. ది స్టాండర్డ్ వెయిట్ వేరీస్ ఫ్రమ్ 3 to 4 kg of cocks and 2 to 3 kg of hens.
అంటే ఇక్కడ మేల్ బర్డ్స్ 3 to 4 kg వెయిట్ ఉంటాయి, ఫిమేల్ బర్డ్స్ 2 to 3 kgs వెయిట్ ఉంటాయి. వెయిట్ లో స్లైట్ గా డిఫరెన్స్ ఉంటుంది. మేల్ బర్డ్స్ ఎక్కువ వెయిట్ ఉంటాయి, ఫిమేల్ బర్డ్స్ తక్కువ వెయిట్ ఉంటాయి. ఏజ్ ఎట్ సెక్సువల్ మెచ్యూరిటీ 196 days. అంటే ఇవి 196 days కు ఇవి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. సెక్సువల్ మెచ్యూరిటీ ఆ టైంకి వస్తుంది. యాన్యువల్ ఎగ్ ప్రొడక్షన్ 92. దట్ మీన్స్ ఇయర్లీ దే విల్ గివ్ 92 eggs. సంవత్సరానికి 92 గుడ్లు సగటున ఇవి పెడతాయి. ఎగ్ వెయిట్ అట్ 40 weeks 54 grams. ఇవి పెట్టే ఎగ్స్ ఒక్కొక్కటి 54 grams బరువు ఉంటాయి. ఫెర్టిలిటీ 88%. 88% ఫెర్టిలిటీ రేట్ ఉంటుంది. అంటే ఈ యొక్క గుడ్లు పెట్టడం కానీ గుడ్ల నుంచి పిల్లలు రావడం కానీ ఇదంతా కూడా 88% ఉంటుంది. కాబట్టి కారీ నిర్బీక్ అనేది కారీ సంస్థ తయారు చేసిన ఒక హైబ్రిడ్ వెరైటీ. మీరు ఇక్కడ ఫోటోలో కూడా చూడొచ్చు. ఫోటోలో కారీ నిర్బీక్ అనే బ్రీడ్స్ ఉన్నాయి. ఈ విధంగా అక్కడ ఉండే కారీ రెడ్ బర్డ్స్తో అసీల్ లోకల్ బర్డ్స్ను బ్రీడింగ్ చేయడం ద్వారా, క్రాసింగ్ చేయడం ద్వారా మనము కారీ నిర్బీక్ అనే ఒక ప్రత్యేకమైన బ్రీడ్ను పొందొచ్చు. వాటి క్యారెక్టర్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ రెండోది కారీ శ్యామ. పేర్లోనే ఉంది ఇది, కారీ శ్యామ. కారీ మీన్స్ దట్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. శ్యామ అంటే నల్లగా ఉండే కోళ్ళు అని అంటాం. కారీ శ్యామ. కారీ శ్యామ ఈజ్ ఏ క్రాస్ ఆఫ్ కడక్నాథ్ బ్రీడ్ ఆఫ్ ఇండియన్ నేటివ్ చికెన్ విత్ కారీ రెడ్. కారీ రెడ్ కోళ్ళతో మన లోకల్ బ్రీడ్స్ అయినటువంటి కడక్నాథ్ కోళ్ళకు మధ్య క్రాసింగ్ చేయడం ద్వారా ఈ యొక్క కారీ శ్యామ అనే కోళ్ళు మనం పొందవచ్చు. ఈ కారీ అనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ రెండు కోళ్ళకు క్రాసింగ్ చేసి కారీ శ్యామ అనే కోళ్ళు ఉత్పత్తి అయ్యేలా వాళ్ళు చేసినారు. The birds have plumage of various colors dominated by black. ఈ పక్షుల యొక్క ఈకలు వివిధ రంగుల్లో ఉన్నప్పటికీ నలుపు రంగు ఈకలు డామినేటెడ్గా ఉంటాయి. ఎక్కువగా నలుపు రంగు ఈకలు, తక్కువగా ఎల్లో కలర్, రెడ్ కలర్ ఈకలు కూడా ఉంటాయి. ది పెక్యులియారిటీ ఆఫ్ దిస్ బర్డ్ ఈస్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆర్ ఇన్ బ్లాక్ ఇన్ కలర్. దీని యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్, ఈ పక్షుల యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. అది ఈ పక్షుల యొక్క ప్రత్యేకత. Varying degree of blackish coloration is also found in skeletal muscles, tendons, nerves, meninges, brain and bone marrow. ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా వివిధ బ్లాక్ కలర్లోనే డిఫరెంట్ షేడ్స్తో ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఉంటాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ అయినటువంటి స్కెలెటల్ మజిల్స్ అస్థి కండరాలు, టెండాన్స్ మరియు నర్వ్స్ నాడీ పోగులు, మెనింజెస్ మెదడును ఆవరించి ఉండే పొరలు, బ్రెయిన్ మెదడు, బోన్ మారో అస్థి మజ్జ, ఇవన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. డిఫరెంట్ షేడ్స్లో బ్లాక్ కలర్లో ఉంటాయి. ది మీట్ అండ్ ఎగ్స్ ఆర్ రెకన్ టు బి ఏ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐరన్. ఈ కోళ్ళ యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ బ్లాక్ కలర్లో ఉండడానికి కారణము వీటి యొక్క రక్తంలో మెలనిన్ అనే ఒక రసాయన పదార్థం ఉంటుంది. ఈ మెలనిన్ అనే రసాయన పదార్థం రక్తంలోనే కాకుండా కండరాలు, ఎముకలు, వివిధ బాడీ పార్ట్స్లో కూడా ఈ మెలనిన్ అనేది ఉంటుంది. మరి అంతేకాకుండా ఇక్కడ కోళ్ళ మాంసము, కారీ శ్యామ యొక్క మీట్ ఏ విధంగా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది. ప్రోటీన్లు, ఐరన్ మరియు మెలనిన్ అనేది వీటి యొక్క బాడీలో తప్పనిసరిగా ఉంటుంది. బాడీ వెయిట్ అట్ 20 weeks 1460 grams. వీటి యొక్క బాడీ వెయిట్ మేల్ కోళ్ళ అంటే మగ కోళ్ళ యొక్క బాడీ వెయిట్ 1460 గ్రాములు ఉంటుంది. ఎప్పటికీ 20 weeks వయసు ఉన్నప్పుడు, కోడి వయస్సు 20 weeks ఉన్నప్పుడు వీటి యొక్క వెయిట్, మగకోళ్ళ వెయిట్ 1460 గ్రాములు ఉంటుంది. మరి బాడీ వెయిట్ 20 weeks ఫిమేల్
ఆడకోళ్ళ యొక్క వెయిట్ 1120 గ్రాములు ఉంటుంది, 1120 గ్రామ్స్. అంటే మగకోళ్ళ కంటే ఆడకోళ్ళు కొద్దిగా బరువు తక్కువగా ఉంటాయి. మగకోళ్ళు అప్రాక్సిమేట్గా 1.5 కిలో బరువు ఉంటే ఆడకోళ్ళు అప్రాక్సిమేట్గా 1 కిలో, 1.5 కిలో బరువు ఆడకోళ్ళు ఉంటాయి. ఏజ్ అట్ సెక్సువల్ మెచ్యూరిటీ 180 డేస్. అంటే 180 డేస్కు ఇవి సెక్సువల్గా మెచ్యూర్ అవుతాయి, అప్పుడు గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. యాన్యువల్ ఎగ్ ప్రొడక్షన్ 105. అంటే సంవత్సరానికి సగటున ఇవి 105 గుడ్లు పెడతాయి. ఎగ్ వెయిట్ అట్ 40 వీక్స్ 53 గ్రామ్స్. అంటే ఒక్కొక్క గుడ్డు యొక్క బరువు 53 గ్రాములు ఉంటుంది. ఫెర్టిలిటీ రేటు 85% ఉంటుంది. అంటే ఇవి మగకోళ్ళు ఆడకోళ్ళు కలిసినప్పుడు సాధారణంగా సంపర్కం జరుగుతుంది. జరిగిన తర్వాత గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి పిల్లలు వచ్చే శాతం ఎంత ఉందంటే 85% ఉంది. దట్ ఈస్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ కారిశ్యామ. మీరు ఇక్కడ కారిశ్యామ కోళ్ళను కూడా చూడొచ్చు. ఇవి ఎక్కువగా బ్లాక్ కలర్ ఫెదర్స్ ఉన్నాయి, అక్కడక్కడ ఎల్లో కలర్, వైట్ కలర్, రెడ్ కలర్ ఫెదర్స్ కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ హితకారి. నేక్డ్ నెక్ క్రాస్. వీటి సులభంగా ఈ కోళ్ళను నగ్న మెడ కోళ్ళు అని గుర్తించవచ్చు. నేక్డ్ నెక్ ఫౌల్స్ అంటే మెడ ప్రాంతంలో ఎటువంటి ఫెదర్స్ లేవు కాబట్టి వీటిని నేక్డ్ నెక్ క్రాస్ బ్రీడ్స్ అని అంటారు. ఇవి కూడా కారీ సంస్థ వాళ్ళే తయారు చేస్తున్నారు, కారీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేస్తున్నారు. Hitakari birds have been developed by crossing the Indian native naked neck with exotic breed Kari red. ఇక్కడ కారీ రెడ్ కోళ్ళను నేటివ్ కోళ్ళు అయినటువంటి నేకెడ్ నెక్ బ్రీడ్స్తో క్రాసింగ్ చేసి ఒక కొత్త రకమైనటువంటి యొక్క హితకారి కోళ్ళను తయారు చేస్తున్నారు. ద నెక్ రీజియన్ ఈజ్ డివైడ్ ఆఫ్ ఫెదర్స్. ఈ నెక్ ప్రాంతంలో ఫెదర్స్ ఉండవు, అందువల్ల వీటిని సులభంగా హితకారి కోళ్ళని గుర్తించవచ్చు. ది రిజల్టింగ్ బేర్ స్కిన్ బికమ్స్ రెడిష్ పర్టికులర్లీ ఇన్ మేల్స్ యాజ్ దే అప్రోచ్ సెక్సువల్ మెచ్యూరిటీ. ముఖ్యంగా ఈ మగ కోళ్ళలో మెడ ప్రాంతము సెక్సువల్ మెచ్యూరిటీ వచ్చేసరికి ఎరుపు రంగులకు మారుతుంది. ఇది ఒక రకమైన బిహేవియర్. దీన్ని సెక్సువల్ బిహేవియర్ని సెక్సువల్ సెలక్షన్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. మేల్ కోళ్ళలో యొక్క మెడ ప్రాంతము ఎరుపు రంగులోకి మారుతుంది. బాడీ వెయిట్ 20 వీక్స్ 1156 గ్రామ్స్. దీని యొక్క బాడీ వెయిట్ 20 వారాల వయసులో మగ కోళ్ళు ఎంత వెయిట్ ఉంటాయంటే 1.25 కేజీ బరువు ఉంటాయి. అంటే 1756 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి. మరి ఆడకోళ్ళు ఫిమేల్ చికెన్స్ 1320 గ్రామ్స్ ఉంటాయి. ఈ విధంగా ఇది 1.25 కిలో బరువు ఉంటుంది, అది 1.25 కిలో బరువు ఉంటుంది. ఈ యొక్క బరువులో తేడాను మనం గమనించవచ్చు. ఏజ్ అట్ సెక్సువల్ మెచ్యూరిటీ 178 డేస్. అంటే 178 డేస్కు ఇవి సెక్సువల్గా మెచ్యూర్ అయి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. యాన్యువల్ ఎగ్ ప్రొడక్షన్ 200. అంటే సంవత్సర కాలంలో ఇవి సగటున 200 గుడ్లు పెడతాయి. ఎగ్ వెయిట్ అట్ 40 వీక్స్ 61 గ్రామ్స్. ఒక్కొక్క కోడిగుడ్డు యొక్క బరువు 61 గ్రామ్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫెర్టిలిటీ పర్సంటేజ్ 92%. ఈ ఫెర్టిలిటీ పర్సంటేజ్ వెరీ హై, 92% ఉంటుంది. ఆ యొక్క కోళ్ళ యొక్క ఫెర్టిలిటీ అంటే గుడ్లు పెట్టిన తర్వాత వాటి నుంచి పిల్లలు వచ్చే శాతము 92% ఉంటుంది. ఈ విధంగా 3 రకాల కోళ్ళను మనం ఈరోజు చదువుకున్నాం. కారీ నిర్భీక్, కారీ శ్యామ, హితకారి. ఇవన్నీ కూడా సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు క్రాసింగ్ చేయడం ద్వారా తయారు చేసినటువంటి కోళ్ళు. వీటిని ఎక్కువగా నార్త్ ఇండియాలో ఇటువంటి కోళ్ళను పెంచుతున్నారు.
మన ఆంధ్రప్రదేశ్లో ఈ కోళ్ళు తక్కువగా ఉన్నాయి. ఎవరైనా పెంచాలనుకున్న వాళ్ళు ఇటువంటి కోళ్ళను మనం హ్యాచరీస్ నుంచి తెచ్చుకొని వాటిని పెంచవచ్చు. నౌ అనదర్ బ్రీడ్ కారీ ప్రియా లేయర్. దిస్ ఇస్ కారీ ప్రియా లేయర్. కారీ ప్రియా లేయర్ అంటే మీకు తెలుసు, కారీ ఈజ్ ఎ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ produced this breed. Priya layer is a breed name, Kaari is the institute name. This breed is produced by the combination of, by the crossing of two white leg horns chickens. Kaari Priya layer అనే కోడి రెండు సుపీరియర్ వైట్ లెగ్ హార్న్ కోళ్ళ మధ్య క్రాసింగ్ చేయడం వల్ల ఇది ఏర్పడింది. సుపీరియర్ వైట్ లెగ్ హార్న్ అంటే ఉన్న కోళ్ళలోనే వైట్ లెగ్ హార్న్లోనే ఏదైతే సుపీరియర్ క్వాలిటీ ఉంటుందో వాటి మధ్య రెండు సుపీరియర్ వైట్ లెగ్ హార్న్ మధ్య హైబ్రిడైజేషన్ లేదా క్రాసింగ్ చేయడం వల్ల కారీ ప్రియా లేయర్ అనే కోళ్ళను ఉత్పత్తి చేసినారు. ఇది కూడా ఈ కారీ అనే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని తయారు చేసింది, బ్రీడింగ్ చేసి ఉత్పత్తి చేసింది. కారీ ప్రియా లేయర్ అర్లియర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ILI 80 is one such white egg layer. ఇంతకుముందు దీనికి ILI 80 అనే పేరు ఉండేది. దీనికి ఇప్పుడు పేరు మార్చి కారీ ప్రియా లేయర్ అనేది ఏర్పాటు చేసిన ఆ పేరు పెట్టినారు. ఇది యాక్చువల్గా వైట్ లెగ్ హార్న్ నుంచి ఏర్పడిన బ్రీడ్ కాబట్టి వీటి ఎగ్స్ కూడా వైట్ కలర్లో ఉంటాయి. కాబట్టి వీటిని వైట్ ఎగ్ లేయర్స్ అని కూడా అంటారు. ముఖ్యంగా వీటిని లేయర్ కోళ్ళగా గుడ్లు పెట్టడం కోసం ఎక్కువగా వీటిని పెంచుతారు. కారీ ప్రియా కెన్ లే అబౌట్ 280 to 300 ఎగ్ యాన్యువల్లీ. సంవత్సరానికి 280 నుంచి 300 గుడ్లు వరకు ఈ కారీ ప్రియా లేయర్ అనేది పెడుతుంది. యాక్చువల్గా దేశీ కోళ్ళు తక్కువ గుడ్లు పెడతాయి, ఎక్సోటిక్ కోళ్ళు గుడ్లు ఎక్కువ పెడతాయి. ఈ రెండింటి మధ్య బ్రీడింగ్ చేయడం వల్ల ఈ కారీ ప్రియా లేయర్ ఏర్పడింది. ఇది మధ్యస్థంగా మోర్ దాన్ దేశీ కోళ్ళ కంటే కాస్త ఎక్కువగా గుడ్లు పెడుతుంది. 280 to 300 ఎగ్స్ ఉత్పత్తి చేస్తుంది. ది వెయిట్ ఆఫ్ ఈచ్ ఎగ్ రేంజెస్ బిట్వీన్ 40 to 50 grams. ఒక్కొక్క ఎగ్ యొక్క బరువు 40 to 50 grams ఉంటుంది. ది కారీ ప్రియా స్మాల్ ఇన్ సైజ్ రిక్వైర్స్ ఏ లెస్సర్ షెడ్ ఏరియా. కారీ ప్రియా లేయర్ కోళ్ళను పెంచడానికి తక్కువ స్పేస్ సరిపోతుంది కాబట్టి చిన్న షెడ్లో ఎక్కువ కోళ్ళను పెంచవచ్చు. దిస్ బ్రీడ్ ఈజ్ గుడ్ ఫర్ బ్యాక్యార్డ్ ఫార్మింగ్. బ్యాక్యార్డ్ ఫార్మింగ్ అంటే పెరటి కోళ్ళుగా పెంచడానికి కూడా కారీ ప్రియా లేయర్ బాగా అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క బ్రీడ్స్ను హ్యాచరీల నుంచి తీసుకొని వచ్చి బ్యాక్యార్డ్లో పెంచుకోవచ్చు లేదా పౌల్ట్రీ ఫామ్లో పెంచవచ్చు. వీటిని ప్రధానంగా పెంచడానికి కారణము ఎక్కువగా గుడ్ల సంఖ్య ఉండడమే. తెల్లటి గుడ్లను 280 to 300 వరకు ఈ గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు, ఇది కారీ ప్రియా లేయర్ కోడి. ఇది వైట్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ కారీ సోనాలి లేయర్. ఇది కూడా కారీ అని ముందు గుర్తుంది కాబట్టి సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్. కారీ ప్రియా లేయర్తో పాటుగా కారీ సోనాలి లేయర్ కూడా సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వల్ల దీన్ని కూడా క్రాసింగ్ ద్వారా ఏర్పాటు చేసినారు. ఇట్ వాజ్ డెవలప్డ్ బై క్రాసింగ్ మేల్ వైట్ లెగ్ హార్న్ విత్ ఫిమేల్ రోడ్ ఐలాండ్ రెడ్. ఇక్కడ మేల్ వైట్ లెగ్ హార్న్కు ఫిమేల్ రోడ్ ఐలాండ్ రెడ్ ఈ రెండు కోళ్ళ మధ్య క్రాసింగ్ చేయడం ద్వారా ఈ కారీ సోనాలి లేయర్ అనే కోళ్ళను ఉత్పత్తి చేసినారు. ఇక్కడ వైట్ తర్వాత రెడ్ కాంబినేషన్లో క్రాసింగ్ జరిగింది. ఇక్కడ వైట్ లెగ్ హార్న్ కోళ్ళేమో వైట్ కలర్లో ఉంటాయి, తర్వాత రోడీ ఐలాండ్ రెడ్ అనే కోళ్ళు రెడ్ కలర్లో ఉంటాయి. ఈ రెండు కోళ్ళ మధ్య క్రాసింగ్ చేయడం వల్ల కారీ సోనాలి లేయర్ అనే హైబ్రిడ్ కోడి దీన్ని ఉత్పత్తి చేసినారు. టు క్రియేట్ ది నీడ్ అండ్ హై డిమాండ్ ఆఫ్ ది కన్స్యూమర్స్ దిస్ గోల్డెన్ బ్రౌన్ ఎగ్గర్ వాజ్ డెవలప్డ్. ఇక్కడ కస్టమర్స్కు ఎక్కువ కోరుకుంటున్నారు ఈ కోళ్ళు కావాలని. ఈ యొక్క వీటి ఎగ్స్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటాయి ఎగ్స్. కస్టమర్ నుంచి హై డిమాండ్ ఉండడం వల్ల ఇటువంటి కోళ్ళను ఈ కారీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎగ్స్ ఉంటాయి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ ఎగ్గర్
అని సాధారణంగా పిలుస్తారు. వెయిట్ ఆఫ్ ది సోనాలి అడల్ట్ మేల్ ఈజ్ 2 to 2.5 kg అండ్ అడల్ట్ ఫిమేల్ ఈజ్ 1.5 to 2 kg. ఇక్కడ మేల్ కోళ్ళు 2 నుంచి 2.5 కిలోల బరువు ఉంటాయి. అదే ఫిమేల్ కోళ్ళు 1.5 నుంచి 2 కిలోల బరువు ఉంటాయి. ఎగ్ ప్రొడక్షన్ ఆఫ్ మెచ్యూర్ సోనాలి ఈజ్ 150 to 200 per year. సంవత్సరానికి 150 నుంచి 200 ఎగ్స్ వరకు ఇది ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి కారీ సోనాలి లేయర్ అనేది కోడి గుడ్లను అంటే ఎగ్స్ను మధ్యస్థ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్లు కూడా చూడొచ్చు. కారీ సోనాలి లేయర్. ఈ కారీ సోనాలి లేయర్ మనం 2 కలర్స్లో చూడొచ్చు. వైట్ కలర్లో కొన్ని ఉంటాయి, లేదా రెడ్ కలర్లో కొన్ని ఉంటాయి, లేదా ఈ 2 రంగులు కలిసిన కలర్లో కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క రెడ్ వైట్ కాంబినేషన్లో ఉండే కోళ్ళను చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని బ్లాక్ టెయిల్ యొక్క ఈకలు బ్లాక్ కలర్లో కూడా మనము చూడొచ్చు. ఈ విధంగా కారీ సోనాలి లేయరు, కారీ బ్రీడ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. కారీ బ్రో ఈజ్ ఆల్సో a breed produced from Kari Central Avian Research Institute. Caribro is a brand because it is a well-known broiler brand. Caribro name itself indicates Kari is a research institute. Bro means broiler. That means these chickens are grown for their meat. ఈ కారీ బ్రో అనే కోళ్ళు వాటి మాంసం కోసం పెంచుతారు. ఈ బ్రీడ్స్ కూడా సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినారు. వాళ్ళ యొక్క హైబ్రిడ్ టెక్నిక్ ద్వారా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. దేర్ వేరియస్ బ్రీడ్స్ సూటెడ్ ఫర్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ ప్రొడక్షన్ గోల్స్. ఈ కారిబ్రో బ్రీడ్స్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ లో పెరుగుతాయి. ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క రకమైన క్లైమాటిక్ కండిషన్ లో పెరుగుతుంది. అదేవిధంగా ప్రొడక్షన్ గోల్స్, ఇంకా ఎక్కువ మీట్ ఉత్పత్తి చేయాలంటే, వాళ్ళు గోల్స్ అచీవ్ చేయాలంటే ఇటువంటి బ్రీడ్స్ ఉంటేనే బ్రాయిలర్ కోళ్ళ యొక్క మాంసాన్ని అధికంగా ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ కారిబ్రోలో మళ్ళీ అనేక రకాల క్రాస్ బ్రీడ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకుందాం. సమ్ పాపులర్ కారిబ్రో బ్రీడ్స్ ఇంక్లూడ్ ధన్రాజా, మిథుంజయ్, మృత్యుంజయ్. ధన్రాజా, మృత్యుంజయ్, అమేరీ ఫ్లవర్, ఈచ్ విత్ యూనిక్ క్యారెక్టరిస్టిక్ లైక్ ప్లూమేజ్ కలర్, అడాప్టబిలిటీ టు హాట్ క్లైమేట్స్ అండ్ గ్రోత్ రేట్స్. ఇక్కడ కారిబ్రో అనే ఈ యొక్క బ్రీడ్స్ లో మళ్ళీ అనేక రకరకాల క్రాస్ బ్రీడ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ధనరాజా, మృత్యుంజయ్, అమేరీ ఫ్లవర్. ఈ 3 ముఖ్యమైనవి. ఇంకా కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇవి వేరియస్ క్లైమాటిక్ కండిషన్స్ కొరకు వీటిని ఉత్పత్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రీడ్స్ లో వాటి యొక్క ఈకల రంగు, ప్లూమేజ్ కలర్, ఈకల యొక్క రంగును బట్టి, తర్వాత అడాప్టబిలిటీ టు హాట్ క్లైమాటిక్ కండిషన్స్, ఈ ఒక టెంపరేట్ రీజియన్ లో ఉష్ణ ప్రాంతాల్లో నివసించడానికి వీలుగా, అదేవిధంగా వాటి యొక్క గ్రోత్ రేట్ను బట్టి కూడా ఇవి రకరకాల బ్రీడ్స్ ఈ కారిబ్రోలో ఉన్నాయి. ముఖ్యమైనవి ధన్రాజా, మృత్యుంజయ, అమేరీ ఫ్లవర్ అనేవి వీటిలో చాలా ముఖ్యమైనవి. ఇవి గ్రోత్ రేట్ను బట్టి, తర్వాత అడాప్టబిలిటీని బట్టి, తర్వాత ఈకల యొక్క రంగును బట్టి వీటిని సెలెక్ట్ చేస్తారు. ముఖ్యంగా కారిబ్రో ధన్రాజా, a colored broiler breed known for its bright plumage, single comb and high economic returns for farmers. చూడండి, ఈ కారిబ్రో ధన్రాజా అనే కోడి వాటి యొక్క బ్రైట్ ప్లూమేజ్, ఈకల యొక్క రంగు చాలా బ్రైట్ గా ఉంటుంది. సింగిల్ కోంబ్, తల మీద ఉన్నటువంటి కోంబ్ ఒక్కటే మాదిరిగా, ఒకే మన దీపం మాదిరిగా యొక్క కోంబ్ ఉంటుంది. అండ్ హై ఎకనామిక్ రిటర్న్స్ ఫర్ ఫార్మర్స్, వీటిని మనం పౌల్ట్రీలో పెంచితే ఎక్కువ లాభాలు వస్తాయి. తర్వాత ఇట్ ఆల్సో నోటెడ్ ఫర్ ఇట్స్ రెసిలెన్స్ టు అడ్వర్స్ కండిషన్స్. ఇది
ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇది సమర్థవంతంగా బాగా పెరుగుదల చూపిస్తుంది. కాబట్టి ఈ బ్రీడ్ ధనరాజ బ్రీడ్ అనేది చూడడానికి బ్రైట్ గా ఉంటుంది. ఎక్కువ మీట్ ను మనం ఉత్పత్తి చేయొచ్చు. పౌల్ట్రీ ఫార్మ్లో పెంచడానికి అనుకూలమైంది. కాబట్టి ఈ బ్రాయిలర్ కోళ్లను పెంచడంలో ఈ ధనరాజ కోడి ముఖ్యమైనది. ఇంకా కారిబ్రో మృత్యుంజయ్, ఏ బ్రీడ్ డిసైన్డ్ ఫర్ హాట్ అండ్ డ్రై క్లైమేట్స్. ఇది ముఖ్యంగా వేడి ఉష్ణ ప్రాంతాల్లో, తేమ లేనటువంటి ప్రాంతాల్లో పెంచడానికి అనుకూలమైనది మృత్యుంజయ్. ఫీచరింగ్ either colored or white plumage, it's characterized by the naked neck gene which help with heat tolerance. ఇవి మృత్యుంజయ కోళ్ళు అనేవి వేడిని తట్టుకుంటాయి. హీట్ టాలరెన్స్ అంటే అధిక ఉష్ణాన్ని తట్టుకునే జీన్స్ వీటిలో ఉంటాయి. ఆ మార్పులు జీన్స్ లో మార్పు చేయడం ద్వారా వీటిని ఉత్పత్తి చేసినారు. తర్వాత నేక్డ్ నెక్ జీన్ అనేది కూడా ఉంది వీటిలో. అంటే మెడ ప్రాంతంలో ఈకలు ఉండవు, ఫెదర్స్ ఉండవు. కాబట్టి నేక్డ్ నెక్ జీన్ అనేది వీటిలో ఉంది. కాబట్టి వీటికి మెడ ప్రాంతంలో ఈకలు ఉండవు. ఇది మృత్యుంజయ యొక్క లక్షణం. నెక్స్ట్ కారిబ్రో అమేరీ ఫ్లవర్, ఏ బ్రాయిలర్ బ్రీడ్ విత్ డే ఓల్డ్ చిక్స్ అవైలబుల్ ఇన్ న్యూఢిల్లీ. ముఖ్యంగా న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ కారిబ్రో అమేరీ ఫ్లవర్ అనేది ఎక్కువగా పెంచుతారు. అక్కడ హ్యాచరీలలో డే ఓల్డ్ చికెన్స్, చిన్న కోడి పిల్లల్ని అమ్ముతారు. అవి తీసుకుపోయి పౌల్ట్రీ ఫారాల్లో పెంచవచ్చు, లేదా ఇంటి దగ్గర కూడా పెంచవచ్చు. ఈ విధంగా అదర్ కారిబ్రో బ్రీడ్స్, ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అదర్ బ్రీడ్స్ ఇంక్లూడ్ కారి రెయిన్బ్రో అండ్ కారిబ్రో విశాల్, కారిబ్రో 91, ఈచ్ విత్ స్పెసిఫిక్ వెయిట్ అండ్ గ్రోత్ క్యారెక్టరిస్టిక్స్. ఈ విధంగా ఇందాక చెప్పిన ధనరాజు, మృత్యుంజయ్, అమేరీ ఫ్లవరే కాకుండా ఇంకా రకరకాలు ఉన్నాయి. కారి రెయిన్బ్రో అనేది ఒక రకము, కారిబ్రో విశాల్ అనేది ఇంకొక రకము. కారిబ్రో చికెన్స్ ఆర్ కమర్షియల్లీ అవైలబుల్ యాజ్ డే ఓల్డ్ చిక్స్ అండ్ ఆర్ ఏ పాపులర్ చాయిస్ ఫర్ బ్రాయిలర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా అండ్ అదర్ రీజియన్స్. చూడండి, ఇవి కేవలం మాంసం కోసమే పెంచుతారు. బ్రాయిలర్ కోళ్ళు కాబట్టి మాంసం కోసమే పెంచుతారు. 6 వారాల వయసులోనే ఇవి మంచి పెరుగుదల చూపిస్తాయి. కాబట్టి ఢిల్లీ పరిసర ప్రాంత ప్రజలు వీటిని ఎక్కువగా పెంచడానికి ఇష్టపడతారు. ఇది పాపులర్ చాయిస్ ఫర్ ఇట్స్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువగా పెంచే కోళ్ళు ఈ కారిబ్రో కోళ్ళు. ఈ కారిబ్రోలలో కారిబ్రో విశాల్ ఒకటి, కారి రెయిన్బ్రో ఒకటి. ఇవి ఎక్కువగా నార్త్ ఇండియాలో పెంచే కోళ్ళు. ఇందులో కారిబ్రో విశాల్ అనేది ఒకటి చూద్దాం. కారిబ్రో విశాల్, దీన్నే వైట్ బాయిలర్ అని కూడా అంటారు, వైట్ బ్రాయిలర్ అని కూడా అంటారు. ది కమర్షియల్ బ్రాయిలర్ ప్రొడ్యూస్డ్ బై క్రాసింగ్ సింథటిక్ మేల్ లైన్ అండ్ సింథటిక్ ఫిమేల్ లైన్ వాజ్ నేమ్డ్ యాజ్ కారిబ్రో విశాల్. ఇక్కడ సింథటిక్ అన్నారు. సింథటిక్ అంటే వీటి జీన్స్ లో మార్పు చేయడం ద్వారా వీటిని ఉత్పత్తి చేసింటారు. కాబట్టి సింథటిక్ మేల్ లైన్, సింథటిక్ ఫిమేల్ లైన్ అన్నారు. ఇక్కడ ఈ రెండు కారిబ్రో కోళ్ల మధ్య జీన్స్ మార్పిడి చేసి మళ్ళీ క్రాసింగ్ చేయడం వల్ల ఉత్పత్తి అయిన కోళ్లే కారిబ్రో విశాల్. దిస్ ఈజ్ వైట్ plumaged commercial broiler and in high demand both by government and private agencies. వైట్ ప్లూమేజ్డ్ కమర్షియల్ బ్రాయిలర్. మీరు ఈ కోడ్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాటి యొక్క ఈకల రంగు చూస్తే వైట్ కలర్ లో ఉంటుంది. దీన్ని వైట్ ప్లూమేజ్ అంటారు. తెల్లటి ఈకలు ఉంటాయి. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ యొక్క కారిబ్రో విశాల్ను అధికంగా పెంచుతున్నారు. ది క్రాస్ ఈజ్ సూటబుల్ ఫర్ వేరీడ్ క్లైమేట్స్. వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఇది బాగా పెరుగుతుంది. ఇది చలి వాతావరణమే ఉండాలా, వేడి వాతావరణమే ఉండాలని ఏం లేదు. అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకొని ఇవి పెరుగుతాయి. కాబట్టి వేరీడ్ క్లైమేటిక్ రీజియన్ లో ఇవి పెరుగుతాయి. కారిబ్రో విశాల్ ఫిమేల్ అటైన్స్ ఏ బాడీ వెయిట్ ఆఫ్ 1.6 to 1.7 kg అట్ 6 weeks. చూడండి, 6 వారాల వయసులోనే ఫిమేల్ కారిబ్రో విశాల్ వచ్చేసి 1.6 to 1.7 kg అంటే దాదాపు 1.25 kg బరువు పెరుగుతుంది. ఫిమేల్ కారిబ్రో బ్రాయిలర్ కోడి 6 వారాల వయసు వచ్చేసరికి
దాని యొక్క బరువు 1.6 to 1.7 kg ఉంటుంది. అదే మేల్ అయితే కారిబ్రో విశాల్ మేల్ అటైన్స్ ఏ బాడీ వెయిట్ ఆఫ్ 2 to 2.15 kg అట్ 7 weeks. 7 వారాల వయస్సులోనే 2 kg నుంచి 2.5 kg బరువు పెరుగుతాయి మేల్ కారిబ్రో విశాల్. ఫీడ్ కన్వర్షన్ రేషియో ఆఫ్ 1.85. ఇది ఫీడ్ కన్వర్షన్ రేషియో. ఏంటి ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే దాంట్లో ఆహారంలో ఎంత శాతాన్ని అవి మజిల్ ప్రోటీన్ గా నిల్వ చేసుకుంటాయో దాన్ని ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటారు. ఈ కోళ్ళు 2 kgల మాంసం 2 kgల ధాన్యాలను ఆహారంగా తీసుకుంటే దాంట్లో 1.85 kgల మాంసాన్ని శరీరంలో నిల్వ చేసుకుంటాయి. అదేవిధంగా లివబిలిటీ అబౌవ్ 97%. లివబిలిటీ అంటే దీని జీవన యొక్క ఆయుర్దాయం ఎంత అంటే 97%. అంటే 100 కోళ్లను పెంచితే కేవలం 3 కోళ్లు మాత్రమే చనిపోయే అవకాశం ఉంటుంది, 97 కోళ్లు బతుకుతాయి. దీన్ని లివబిలిటీ అంటారు. ఆయు ప్రమాణము ఆయుర్దాయము అంటారు. ఆ విధంగా 97% కోళ్లు బతికే ఛాన్స్ ఉంటుంది. ఇది కారిబ్రో విశాల్ వైట్ బ్రాయిలర్. మీరు ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. నెక్స్ట్ కారీ రెయిన్బ్రో. దీన్నే B77 అనే నంబర్తో కూడా పిలుస్తారు. మీరు రైస్ లో చూస్తే అనేక వెరైటీలు ఉంటాయి. IR8 అనే ఒక రకము. ఈ విధంగా నంబర్స్ ఇవ్వడం మనకు మొక్కల్లో సహజంగా చూస్తుంటాం. జంతువుల్లో కూడా ఇది బ్రీడ్ కాబట్టి వీటిని నంబరింగ్ ఇచ్చినారు మొదట్లో. తర్వాత కారీ రెయిన్బ్రో అని వీటికి పేరు పెట్టడం జరిగింది. దీని వెయిట్ అట్ డే ఓల్డ్ 41 grams. చూడండి, దీని కోడి పిల్లగా ఉన్నప్పుడు దీని యొక్క బరువు 41 grams, 41 గ్రాముల బరువు ఉంటుంది. ఒక్కరోజు వయసున్న కోడి పిల్ల 41 గ్రాముల వెయిట్ ఉంటుంది. వెయిట్ అట్ 6 weeks, 6 వారాల వయసు వచ్చేసరికి 1300 grams బరువు ఉంటుంది. ఒక రోజులో దాని వెయిట్ పుట్టినప్పుడు గుడ్డు నుంచి బయటకు వస్తానే ఒక రోజు కోడి పిల్ల వయసు బరువు 41 grams. అదే 6 weeks వచ్చేసరికి దాని యొక్క వెయిట్ 1300 grams, 1300 గ్రాముల బరువు ఉంటుంది. వెయిట్ అట్ 7 weeks 1600 grams వెయిట్ ఉంటుంది. అంటే 7 వారాల వయసు వచ్చేసరికి 1700 గ్రాముల బరువు ఉంటుంది. డ్రెస్సింగ్ పర్సంటేజ్ 73%. అంటే డ్రెస్సింగ్ చేయగా మిగిలిన మీట్ పర్సెంట్ ఎంత ఉందంటే 73% ఉంటుంది. అంటే 27% వేస్టేజ్ కింద పోతుంది. లివబిలిటీ పర్సెంటేజ్ 98 to 99%. అంటే ఇవి చనిపోవడానికి 100 కోళ్లలో 1 కోడికి మాత్రమే లేదా 2 కోళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. అన్ని కూడా సర్వైవ్ అవుతాయి. ఫీడ్ కన్వర్షన్ రేషియో అట్ 6 weeks 2.3. ఇది ఫీడ్ కన్వర్షన్ రేషియో. ఈ విధంగా కారిబ్రోలో అనేక బ్రీడ్స్ ఉన్నాయి. వీటన్నిటిని క్రాస్ బ్రీడ్స్ అంటారు, సింథటిక్ బ్రీడ్స్ అంటారు. ఇవన్నీ కేవలము బ్రాయిలర్ కోళ్లు, మాంసం కోసం మాత్రమే పెంచే కోళ్లు. దే ఆర్ రేర్డ్ ఫర్ బ్రాయిలర్ మీట్. కాబట్టి మాంసం కోసం పెంచే కోళ్లు ఇవన్నీ కూడా బ్రాయిలర్ కోళ్లు. చాలా ముఖ్యమైనవి. అన్ని కూడా ICR రూపొందించింది.